హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెల పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమైన సమాచారము. సో, ఇక్కడ మనకు మ్యాపింగ్ ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేస్తున్నారనమాట. మన యొక్క పెన్షన్‌లకి సంబంధించి. అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులొచ్చేసి మ్యాపింగ్ చేయబడుతున్నారనమాట. అంటే ఏ పెన్షనర్‌దారికి ఏ ఆఫీసర్ అనే మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మ్యాపింగ్ ఆప్షన్‌లలో కొన్ని మనకి ఉపయోగపడేటివైతే ఉన్నాయి. వాటి గురించయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ విషయం అనేది చాలా కీలకంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్‌కి చెప్తాను వినండి. ఇక్కడ మనము వచ్చేసి పలానా జిల్లాలో అంటే ఎగ్జాంపుల్‌కి మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. ఒక వృత్తిపరంగా మనము వేరే ఊర్లోకి వచ్చి పని చేసుకుంటూ ఉన్నాం. మనకు పెన్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తిరుపతి జిల్లాలో ఉన్నామనుకోండి. చాలా డిస్టెన్స్ గదా! ఎవ్రీ మంత్ శ్రీకాకుళం వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతూ ఉంటామనమాట. అలాంటి పరిస్థితులు లేకుండా ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఉన్నా గానీ, ఎక్కడ ఉన్నా గానీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ సచివాలయం దగ్గర మీరు పెన్షన్ అనేది తీసుకునేవచ్చు ప్రతి నెల కూడా. అంటే ఇంక శాశ్వతంగా మీరు అక్కడికే వెళ్ళిపోయి ఉన్నారు. లేదా కొన్ని నెలలు అక్కడే పని జేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి నెల కూడా పెన్షన్ వెళ్లి తీసుకోకుండా మీరు అలాంటి ఖర్చులనేటివి మానుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి మీ పెన్షన్‌ని మ్యాపింగ్ జేసుకోవచ్చనమాట. దాన్ని ఇక్కడ మనకు ఎనేబుల్ జేసి ఉన్నారు. ఈ ఆప్షన్‌ని మీరు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికైతే మ్యాపింగ్ చేస్తున్నారనమాట. ఏ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండి, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే మీరు ఈ యొక్క పెన్షన్‌ని మార్పు అయితే చేసుకోవచ్చు. దీన్ని మ్యాపింగ్ ఆప్షన్ అంటారనమాట. దీనికి సంబంధించిన వివరాలైతే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి మార్చి నెలకు సంబంధించి క్లస్టర్ మ్యాపింగ్, పెన్షనర్ మ్యాపింగ్, క్లస్టర్ మ్యాప్ చేసినటువంటి పెన్షనర్ల అన్‌మ్యాపింగు మరియు యూజర్ యాడ్ ఆన్‌లైన్, యూజర్ యాడ్ ఆఫ్‌లైన్ అని చెప్పి ఈ యొక్క ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట ఎన్టీఆర్ భరోసా వెబ్‌సైట్ నందు. అయితే ఇక్కడ క్లస్టర్ మ్యాపింగ్ అంటే ఏంటంటే, ఒక గ్రామం, వార్డు, సచివాలయం పరిధిలో ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడం అన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పెన్షనర్లకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయడము. దీన్ని క్లస్టర్ మ్యాపింగ్ అంటారనమాట. ఇది ఎవరికి చేస్తారంటే సచివాలయం స్టాఫ్‌కైతే చేస్తారు. పెన్షనర్ మ్యాపింగ్. ప్రతి పెన్షన్ లబ్ధిదారుని సంబంధిత క్లస్టర్ లేదా వాలంటీర్‌కు జత చేయడము. దీంతో ఆ లబ్ధిదారుడి సేవలు, ధృవీకరణ, చెల్లింపులు సరిగా జరుగుతాయన్నమాట. ఇదేంటంటే పెన్షనర్‌ని ఇక్కడ మ్యాప్ చేయడం అన్నమాట. ఆఫీసర్‌లకి. ఓకేనా? రెండోదొచ్చేసి క్లస్టర్ మ్యాప్ చేసిన పెన్షనర్ల అన్‌మ్యాపింగ్. ఇక్కడ చూడండి, క్లస్టర్ మ్యాప్ చేసినటువంటి పెన్షనర్ల అన్‌మ్యాపింగ్ అనేది ఏదైతే ఉందో, వేరే గ్రామానికి మారితే పాత క్లస్టర్ నుంచి తొలగించి కొత్త క్లస్టర్‌కు మార్చాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఉంటారు గదా! అంటే పెన్షన్ పొందుతూ ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఈ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్లు శ్రీకాకుళం, తిరుపతి అనుకుందాము. పెన్షనర్ వచ్చేసి శ్రీకాకుళంలో మ్యాప్ అయ్యి ఉన్నారు. అక్కడే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా తీసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తిరుపతికి ఒక 6 నెలలు, 7 నెలలు వచ్చేసారనమాట. అంటే అక్కడే నివసిస్తూ, అక్కడే వారి యొక్క పనులు చేసుకుంటూ ఉన్నారనుకోండి. వారు ఆ యొక్క తిరుపతి జిల్లాలో వారికి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి పెన్షన్ ఐడీ అయితే మార్చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చనమాట. అయితే ఈ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, పెన్షనర్ ప్రతి నెల కూడా వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎక్కడికైతే ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారో అక్కడికే వారి యొక్క సచివాలయంకి సంబంధించి లేదా వార్డు సచివాలయంకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసర్‌కి సెక్రటరీ లాగిన్‌కైతే వచ్చేస్తుందనమాట. అక్కడే మీరు సచివాలయంలోనే మీ యొక్క సెక్రటరీతో మాట్లాడి పెన్షన్ అనేది మార్చుకునేయొచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా పెన్షన్ ఐడీ అనేది అక్కడ చెప్పాల్సయితే ఉంటుంది. శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళకి, ప్లస్ ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాల్సయితే ఉంటుందనమాట. ఇలా మీ పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకునేయొచ్చు. ఈ విషయం తెలియక చాలామంది కూడా 2 నెలలకోసారి తీసుకుందాం, ఒక నెల తర్వాత లేదా 2 నెలల తర్వాత, మూడో నెల ఒకేసారి తీసుకుందాం అని చెప్పి ఆగిపోతూ ఉంటారు. ఇలా చేసే సందర్భాల్లో ఒక్కోసారి మర్చిపోతారనమాట. పెన్షన్ అనేది ఎన్ని నెలలు తీసుకున్నారు ఏంటి అనేది. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ గూడా పంపిస్తుంది. అలర్ట్ గూడా చూసుకోకపోయినట్లయితే మీ పెన్షన్‌ని హోల్డ్ చేసి పెడతారనమాట. అంటే 3 నెలలు పెన్షన్ తీసుకోలేదు గదా! ఈ మనిషి ఉన్నారా? లేదా? అనేది ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతుందనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ మంతే ఎంక్వైరీ జరుగుతుందనమాట. అందులో అందుబాటులో లేరనేది గనక సెలెక్ట్ చేసినట్లయితే రెండో నెలకి మీ పెన్షన్‌ని యాడ్ చేస్తారు. అప్పుడు 2 నెలల పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఆ రెండో నెల కూడా ఎంక్వైరీలో ఏం తెలియకపోయినట్లయితే అందుబాటులో లేరనే ఆప్షన్‌నే పెడతారనమాట.
సో 3 నెలలు కూడా అట్లానే పెట్టారంటే అప్పుడు మీ పెన్షన్‌ని స్టాప్ చేసేయండి అని చెప్పని అక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎవరైతే పెన్షన్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మార్చుకునేదానికి అవకాశం ఉంది. సో ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక అలానే మరొక విషయం ఏంటంటే, ఈ మార్చి నెల పెన్షన్‌లనేటివి ఈ ఫిబ్రవరి నెలలోనే ఇస్తారనమాట. ఎందుకంటే మార్చి 1 తేదీన సెలవు వచ్చింది కాబట్టి, ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఈ ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉన్నాయి కాబట్టి, ఫిబ్రవరి 28వ తేదీన శనివారం రోజునైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. పెన్షన్ అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇక తిరిగి ఆ రోజు మిస్ అయినట్లయితే అంటే ఫిబ్రవరి 28వ తేదీన మీరు పెన్షన్ తీసుకోవడం మర్చిపోయారు. సో మిస్ అయ్యారనుకుంటే మార్చి 2 తేదీ వరకు అవకాశం ఇచ్చున్నారు. సో మార్చి 2 తేదీ సోమవారం అయితే వస్తుంది. సోమవారం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో ఈ 2 తేదీల్లో గూడా మిస్ అయినట్లయితే మీరు నెక్స్ట్ మంతే ఇంక పెన్షన్ అనేది తీసుకోవాలి. సో మనకు మార్చి 3 తేదీ వరకు ఎక్కడా గూడా అవకాశం అయితే ఇవ్వరు. ఎందుకంటే మనము ఈ ఫిబ్రవరి నెలలో కూడా చూసాము. ఫిబ్రవరి 2 తేదీన, జనవరి 31 తేదీన మాత్రమే పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఫిబ్రవరి నెల పెన్షన్‌లకు సంబంధించి. సో కాబట్టి ఈ విధంగా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు గూడా పెన్షన్‌లకి సంబంధించి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్‌లకి సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా జరగవచ్చు. సో వాటి మీద కూడా మీకు వీడియోస్ అనేటివి వస్తాయి. అప్లికేషన్ ఎలా ఉంటుంది? అప్లికేషన్‌తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. సో పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వివరంగా ఉంటుందండి మన ఛానెల్‌లో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి చాలు. ఓకేనా? వీడియోని లైక్ చేసినట్లయితే నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఆటోమేటిక్‌గా యూట్యూబ్ ద్వారా. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఫార్వర్డ్ చేసేది అక్కడే. తర్వాత మీకు వీడియో అనేది వస్తుంది. సో టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. సింపుల్‌గా మీకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేటివి అక్కడ ఫాలో అప్ చేసి మీకు అందిస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఖచ్చితమైన సమాచారంతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ తక్కువలో తక్కువ ఒక 100 మందికైనా ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేశాననమాట. అందులోనూ కొంతమంది తెలుసుకోవాలి. తెలియక ప్రతి నెల కూడా వారి యొక్క సచివాలయంకి వెళ్లి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. చార్జెస్ ఇవన్నీ కూడా ఖర్చులవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ విషయం అర్థమవుతుందని చెప్పి చేశానండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.